యువత కోసం ఏమన్నా అంటే స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ లేకపోతే క్రికెట్ సంబంధించి ఏమన్నా టోర్నమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా కండక్ట్ చేశారా? యూత్కి అంటే చదువు అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీ ప్రపోజల్స్ ఏంటి? ఆ స్థాయి ఏమైనా చేయగలుగుతారా? చేస్తాను నేను కంపల్సరీ. ఇంతకుముందు కూడా గతంలో క్రికెటర్లకు కూడా చేశాను, టోర్నమెంట్ పెట్టించాను ఒకసారి. స్కూల్లో కూడా స్పోర్ట్స్ని పెట్టించాను 1 year. వాలీబాల్ స్పోర్ట్స్ని ఇది మా విలేజ్లో 1 year ఫీజు నేనే ఇచ్చి వాళ్ళకి డ్రెస్సెస్ కోచ్ని పెట్టించాను. ఇక్కడ లేడు కాబట్టి చేపించాను. స్పోర్ట్స్లో కూడా పిల్లలు ఎవరు వాళ్ళది బట్టి చేపించాను. వాలీబాల్ బాగా ఇష్టం ఉంటే పెట్టించాను ఇక్కడ కోచింగ్ని. ఓకే సార్, విద్య గురించి ఎందుకు అంత మెయిన్గా చెప్తున్నారు? విద్యా వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ చాలా దగ్గరలో ఉన్నాం. మా విలేజ్ వరకు వస్తే ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు ఉండాలి అసలు. యాక్చువల్గా విలేజ్లో ఏదో చాలా దూరం పల్లెటూరు లెక్క అనిపిస్తూ ఉంది. అందరు ఏంటంటే చదువుకోలేక, వాళ్ళకి అవగాహన లేక ఈ యూత్ మొత్తం పాడయి ఎక్కడో పనిచేసి పూటలకు ఇక్కడ ఏదో ఉంటున్నారు. చిన్న చిన్న పనులకు వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీలో అంత ఎదగలేకపోతున్నారు. అదే మనం మంచి విద్య అందించినామనుకో, వాళ్ళు మంచి ప్రయోజకులై మంచి మంచి జాబులు చేసి, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ జాబ్ కావచ్చు, దేనికో అది కాకుండా ప్రైవేట్ ఎన్నో జాబులు ఉన్నాయి. ఐటెక్ సీట్లో మస్తు జాబులు ఉన్నాయి. ఇలా ఎక్కడ వెళ్ళినా 50,000కి తక్కువ జీతాలు లేని జాబ్ అయితే లేదు హైదరాబాద్ వెళ్తే. కానీ మన ఊర్లో 10,000కు రోజు 300, 200లకు కొంతమంది చదువు లేని వాళ్ళు 500లకు పని చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఈ విలేజ్కి కలగొద్దు అనేది నా మెయిన్ ఉద్దేశం. విలేజ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, అందుకని అక్షరాస్యత పెరగాలని, అక్షరాస్యత పరంగా ఇంకా ముందుకు ఎదగాలి. అట్లాగే ఇప్పుడు వృద్ధులకు కానీ ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలంటే సరే ప్రైవేట్ ఉన్నాయి, క్లినిక్ ఉన్నాయి, కానీ అందరు కొంచెం డబ్బులు పెట్టుకోలేకపోతారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అట్లా ఏదన్నా ఒకటి చిన్న ఏదైనా హాస్పిటల్ అయినా సరే ఊర్లో ఉండాలనేది నా కోరిక. ఓకే, పిహెచ్సి సబ్ సెంటర్. ఇక్కడ పిహెచ్సి సబ్ సెంటర్ లేదా? ఇక్కడ మొయినాబాద్లో ఉంటాయి, మామూలుగా ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఉంటారు. కానీ అట్లా కాకుండా పర్మనెంట్గా ఏదైనా ఒకటి చేయాలనేది. నేను గెలిస్తే 100% గవర్నమెంట్ నుంచి పోరాడి తెస్తా, లేదంటే నా సొంత డబ్బులతోటి ఒక డాక్టర్ని అయితే నేర్పిస్తా, ఉచిత డాక్టర్ని నేర్పిద్దామని నా కోరిక. అది కంపల్సరీ పెడతాను.